గాయస్ ఇది లిట్టి చౌక అంట. ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు. ఇంకా ఇదిగో నిప్పుల మీద వేసి దాంట్లో పెట్టినాడు. వెన్న అంట. వెన్నలో పెట్టిస్తున్నాడు. ఇంకా ఏనా క్యా హై ఘీ వంకాయ పచ్చడి వేస్తాడు. ఇంకా దీంట్లో आलू करी కూడా వేసాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా పుదీనా కదా, पुदीना धनिया और हरा मिर्चा। ठीक है यार में टमाटर बोलते हैं, यहाँ पे बिलाई बोलता है क्या क्या। और ठीक कौन सा अचार है? मिक्स अचार। मिक्स अचार है, ठीक है। ये फ्राई मिर्चा है। ఫ్రై మిర్చి. ఇదిగో లిట్టి చౌక అని అన్నాడు. 1 2 3 4 5 రకాలు మొత్తం వేసాడు. 50 రూపాయలు తీసుకున్నాడు. 5 రకాల చట్నీలు వేస్తాడు. The next day. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. నిన్న నైట్ నుంచి వర్షం ఏం పడుతుంది అనేసి అంటే కొంచెం కూడా గ్యాప్ లేదు. ఇప్పుడే ఆగింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇప్పుడైతే కొంచెం ఆగింది. చూడండి ఎంత వర్షం అయితే ఎలా పడిందో. నా చెప్పుల్లో అయితే మొత్తం నీరు నిండిపోయేది దాంట్లో. చూడండి ఎలా ఉందో అదంతా. నైట్ నుంచి ఎలా పడుతూనే ఉంది. ఇందాకే ఆగింది. జస్ట్ 10 మినిట్స్ అవుతుంది. ఫోన్లో ఛార్జ్ లేదు. ఛార్జింగ్ పెడదామనేసి అంటే అన్నవట్లేదు. చూసారా, కరెంట్ కూడా లేదు. పీకేసాడు. ఇంకా ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటనేసి అంటే పాస్తా చేయడానికి. పవరే లేదు. ఇంకా పాస్తా ఎలా చేయగలం? ఎన్నైనా అనుకుంటాం, కానీ మరి ఇంకా కొన్నిసార్లు కుదరదు. ఇంకా ఈరోజు మార్నింగ్ పాస్తా మిస్ అయింది. తెలియదేమో, ఒకవేళ పవర్ ఇచ్చాడనేసి అంటే నేను ఖచ్చితంగా చేసుకుంటాను. టైం ఉంది కదా, ఇంకా చూస్తాను. రోటీ అయితే ఉంది నైట్ది. రోటీ అయినా తినొచ్చు ఒకవేళ పవర్ రాకపోతే. పవర్ ఇచ్చాడనేసి అంటే పాస్తా చేసుకోవడం. దగ్గర 3 days అవుతుంది. చేద్దాం అనేసి అనుకుంటూనే అలాగే ఆపేసాను. ఇంకా చేయలేదు. ఈరోజు ప్లానింగ్ బట్ ఇలా అయిపోయింది. గైస్ ఇప్పుడే పవర్ ఇచ్చాడు, మళ్ళీ కట్ చేస్తాడు. తెలియదు, మేబీ ఇచ్చేయచ్చు. నాకు తెలిసి ఇంకో 15 minutesలో ఇచ్చాడనేసి అంటే రెడీగా ఉన్నాను, చేసేస్తాను. ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు. ఇంకా బ్రష్ చేసుకొని ముందు రెడీ చేసి తర్వాత బ్రష్ చేసి తినేయడం. మళ్ళీ చెనుకలు స్టార్ట్ అయ్యాయి. అదిగో వాళ్ళు అక్కడ పెరుగు పెడుతున్నారు. గైస్ పవర్ ఇచ్చేటప్పటికి 11:30 అయిపోయింది. సో అందుకనే నేను మరి ఇంకా పాస్తా అయితే చేయలేదు. ఇప్పుడు 2:30 అవుతుంది ఆల్మోస్ట్. నాకు ఇప్పుడైతే టీ చేయాలని అనిపిస్తుంది. సో అందుకనే వచ్చాను. ఇంకా ఓకే, లెట్స్ మేక్ ద టీ. అంటే ఇంగ్లీష్లో చెప్పాను నేను, ఏదో అనుకోకండి, ఏదో ఫ్లోలో అలాగా. ఓకే, జగ్గు అయితే తీసి పెట్టుకున్నాం. పవర్ స్విచ్ ఆన్ చేసి డబ్బాలో పాలు ఉన్నాయి అనుకున్నా, ఖాళీ. అస్సలు ఏం లేదు, కొంచెం ఉన్నాయి. అందులో లేవు కానీ ఇదిగో ఇందులో ఉన్నాయి ఇంకో డబ్బా. దీన్ని ఇప్పుడు కట్ చేయాలి. నా ఒక్కడి కోసమే కదా, కొంచెంగానే పాలు పోసి కావాల్సినంత. దాని నెక్స్ట్ ఇంకా టీ పొడి, దాని నెక్స్ట్ కాస్త షుగర్, మరీ ఎక్కువ కాదు, జస్ట్ లైట్గా. ఓకే, అవుతూ ఉంది. ఇంకా ఫైనల్లీ టీ అయితే రెడీ అయిపోయింది. చిన్న గ్లాసులో వేసాను అనుకో, పట్టుకోవడానికి ఇబ్బంది. కాకపోతే పెద్ద గ్లాసులో వేసుకో. ఎక్కువగా టీ తాగకూడదు. కాఫీ కానీ టీ కానీ మరి ఎక్కువగా తాగితే హెల్త్కి ప్రాబ్లం అనమాట. లిమిట్లో తాగితే చాలా మంచిది. గైస్ మీకు తెలిస్తే చెప్పండి, ఉసిరికాయలు ఇలా ఎండేసిన తర్వాత అంటే ఏం చేస్తారని నాకు తెలియట్లేదు. దేంట్లో కలుపుతారో అయితే. ఇలా ఎండేస్తున్నారు ప్రతిరోజు తీసుకొచ్చి. వచ్చింది ఎండ లైట్గా, ఇప్పుడే స్టార్ట్ అయింది. నా బ్యాక్ సైడ్ చూస్తారా, సన్ఫ్లవర్స్ ఉన్నాయి. బయటకు వచ్చినా రాలేదో ఇంకా. ఇదిగో ఈ 3 నా దగ్గరికి వచ్చేస్తాయి మళ్ళీ. ఇది చూడండి, అంటే ఏదో ఫుడ్ ఏదో తీసుకొచ్చానేమో అనుకుంటున్నాయి కదా. అతను ఇక్కడ క్లీన్ చేస్తున్నాడు. ఆయన ఎలా చేస్తున్నాడు చూడండి. ఇదిగో దీంతో గడ్డి కోస్తున్నారు. ఇంకా ఎలా ఉందో చూసారా. మన సైడ్ అయితే పారు యూస్ చేస్తాం కదా, వీళ్ళైతే ఇది యూస్ చేస్తున్నారు. ఇంకా
చూడండి. లెవెల్ చేస్తున్నారు ఇంకా పావురాలు. ఇది చూడండి ఎలా చూస్తుంది. మొగ్గ ఇంకా పువ్వు అవ్వలేదు, అవుతుంది ఇంకా. ఇది ఒకటి వస్తుంది ఇంకెప్పటికో. గైస్ మీకు తెలుసు కదా మన వీడియో లెంత్ ఎక్కువగా ఉండదు. సో ఇప్పుడు ఎంతవరకు అయితే ఈ ఫుటేజెస్ మొత్తం తీసానో అవన్నింటినీ ఎడిట్ చేయాలి. ఓకే బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.